తపస్సు చేసిననే కదా. నేను తపస్సులో అమ్మ నన్ను రమ్మన్నారు అని ఇవన్నీ అమ్మ చెప్పండి చెప్పలేదు. వాళ్ళు ఎక్కడికి వచ్చి వాళ్ళు చెప్పింది. మనం ఏమి ఇది ఎవరికో అమ్మ ఎప్పుడు కూడా లేదు ఒక మాట కూడా ఆవిడ చెప్పరు, మనం చెప్పనివ్వరు. ఎందుకంటే వాటి గురించి అనవసరం అని చేత మనకి ఎవరి గురించి అనవసరం అనే భావన మనకు ఉంది కాబట్టి మనకి అలా ఉంటాం. అంచేత ఇవన్నీ కూడా మనం 100% మన అనుభవంలో అన్నీ కూడా అమ్మ మన దగ్గరికి రప్పించి చూడండి. మనం ఎక్కడికి వెళ్లకుండా అమ్మ దగ్గర కూర్చుని ఉంటే మరి ఇవన్నీ మనకి తెలియబడుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎలా అంటే విచిత్రం అనిపించింది నాకు. అంతా కూడా ఎంత విచిత్రం అనిపించింది. ఏమీ రాని నన్ను ఇలా చదివి ఇలా చెప్పి ఇలా అన్నారు అంతే. అమ్మ బ్రహ్మార్పణ అనేటప్పటికీ ఆవిడే చెప్పుకుంటారు. ఇక్కడ నువ్వు చెప్పింది కూడా నాకు గొంతుగా ఆవిడది అంతే. ఈ పాత్ర అలా ఉంటుంది, మరి ఆవిడ చేయించుకుంటారు. మన సంబంధం లేదు అసలు. ఇప్పుడు అన్నయ్య మంది ఇస్తారు, ఆ అమ్మ కృప, అమ్మ దయ, అమ్మాయి ఇది ఇస్తున్నారని ఆ భావంతో ఇస్తారు. అవన్నీ ఏంటి అంటే సరెండర్ భావం. దాంట్లో ఒక శక్తి ఉంటుంది, పవర్ ఉంటుంది. నేను అనేది అహంకారం చచ్చిపోతే నేను అనేది సావాలి. అక్కడ నేనంటే ఏంటి? దేహభావన సావాలి. దేహభావన 100కి 100 నీకు తగ్గిందా? బ్రహ్మంగా ఉన్నావా? అన్ని జరుగుతాయి. జరిగింది ఇది 100%. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనందరం ఎవరి కాదు ఉండాలి. ఇది నటించడం కాదు, జీవించాలి. ఎవరి కోసం కాదు ఇది. మనం ఇక్కడికి రావటం ఎవరి కోసమో కాదు, మన కోసం. ఎవరి కోసం అని వస్తున్నాం. ఇక్కడ ఎవరి గురించి మనం రావట్లేదు. ఇక్కడ నేర్చుకునేది నీ కోసం నువ్వు, తెలుసుకునేది నీ కోసం నువ్వు. ఆనందం కోసం వస్తున్నాం. ప్రతి క్షణం ఆనందంగా ఉండాలని ఇక్కడికి వస్తున్నాం. అవునా కాదా చెప్పండి. మరి ఆనందంగా ఉండాలి అంటే నేను ఎలా ఉండాలా? అమ్మ ప్రతి క్షణం ఆవిడ నవ్వుతానే ఉంటారు, మళ్ళీ నవ్విస్తానే ఉంటారు. ఏం చేత? ఆవిడికి ఆనందం తెలిసింది కాబట్టి అది రెండోది తెలవదు ఆవిడికి. అంటే తెలియదు. ఎందుకంటే అక్కమారు 24 గంటల ఆ భావనలో ఉంటే అదే వస్తుంది. ఇప్పుడు అట్రాలు నాకు ఏమీ తెలవనోడికి అక్కమారు ఈ పుస్తకాలు చదివి క్యాసెట్లని అమ్మ మాటలని అంత సత్తంగా విని అన్ని ఇలాగ ఈ 16-17 గంటలు పనిచేస్తూ ఉంటే మన మైండ్ సెట్ అంతా మారిపోయి చెప్తుంది. ఇప్పుడు నాకు నేను ఏం చెప్పాలకూడదు, అమ్మ చెప్పురా అంటే చాలు, అంతే. ఆటోమేటిక్గా ఆ భావన వచ్చేస్తుంది. అప్పుడు ఒక లాగా ఆ బ్రహ్మ అలాగా మన నెత్తి నుంచి అలా కురిపిస్తూ ఉంటుంది ఆ మాటల వర్షం. మనకేం తెలియదు, ఏమీ తెలియదు. నిజం చెప్తున్నాను. ఇది ఆశ్చర్యంగా అనుభవించినోడిగా చెప్తుంది. నాదంతా కూడా ఏమీ తెలనోడికి మరి ఎలాగా నేను చెప్పగలుగుతున్నాను. నేను కాదు అక్కడ, అది భావం. నేను అనే భావం పక్క తీసి నేను కాదు అసలు. ఈ పాత్ర ఈ బ్రహ్మ పనికి ఉపయోగపడతాను నేను ఒక ఆనందం నాకు. ఈ పాత్ర ఈ బ్రహ్మ పనిముట్టు, ఇది దేహం బ్రహ్మ పనిముట్టు కదా. ఈ పనిముట్టు నన్ను బ్రహ్మంగా ఉంచడానికి, చూడండి పాత్ర కూడా అందరినీ బ్రహ్మంగా ఉంచడానికి అమ్మ చెప్పి మాటలకి ఈ పాత్ర ఉపయోగపడుతుందంటే ఇంకెందుకంటే అదృష్టం. నాకు ఇంకోటి లేదు. మరి ఇది ఎలా అంటే అది మనకి తెలియదు. ఎలా చేయాలో అలా చేస్తారు, ఎలా చెప్పాలో అలా చెప్తారు. ఇవన్నీ కూడా సహజంగా జరిగిపోతాయి. ఇది చూడండి. మరి ఒక్క మాట ఈరోజు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏమంటున్నాను? అమ్మ మనకి ఒకటే చెప్పారు. ఇక్కడికి వచ్చిన రోజు నాకు ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివి రాని ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి నాకు దేహం నేను కాదా. మరి దేహం నేను కాకపోతే ఏంటి? దేహం అంటే ఏంటి అని నిజంగా నాకు తెలియదు. దేహం నేను కాదని ఒకసారి అనేశారు. దేహం కాకపోతే నేనెవరు? దేహం నేను కాదు. మరి దేహం నేను కానప్పుడు మరి దేహం ఏంటి? దాని పరిస్థితి ఏంటి? అసలు దానికి మూలం ఏంటి? అర్థమైందండి అమ్మ. మరి దాని మూల నుంచి మనం చెప్పుకొచ్చారు ప్రతి ఒక్కరికి ఇక్కడ సంశయం లేకుండా. ఇక్కడ దేహానికి
దేహం అంటే ఏంటి? దేహం ఎలా? మరి దేహం నువ్వు కాదు అంటున్నారు కదా, దేహం నువ్వు కానప్పుడు నువ్వెవరు అంటే అదే కదా ప్రశ్నలన్నీ కూడా. ఇక్కడ మరి దేహం నువ్వు కానప్పుడు ఈ దేహం అనే ఆకారం ఏంటి? ఇది కనబడుతుంది కదా, అందరూ కనబడుతున్నారు, నేను కనబడుతున్నాను, ఇది కాదంటున్నారు. ఇంతే. ఈ తర్కం బాగా ఎక్కువ వచ్చిందని. ఎప్పుడైతే ఆ తర్కం వచ్చిందో అమ్మ నాకు అంటే ఇక్కడ మీకు నాకు అని కాదు, ఇదంతాని మీరు ఎలాగా ఇక్కడ చూడండి, ఎవరు ఎలాగా దాన్ని వాడుకుని దాన్ని ఉపయోగించుకుంటారో అలా ఉపయోగపడుతుంది. అంతేనే కాదా చెప్పండి? అంచేత నాకు ఇదంతా నా అభిప్రాయం ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎలా తయారయ్యే, ఎలాగా ఎలా మాట్లాడికి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అలాగా. అంచేత మరి అది కావాలి కదా అందరికీ. అంచేత అమ్మ ఎప్పుడైతే ఈ దేహం నేను కాదని చెప్పి, నేను బ్రహ్మాన్ని అని ఎప్పుడైతే, నువ్వు బ్రహ్మవుడా అని ఎప్పుడైతే చెప్పారో, మరి ఈ దేహం ఏంటి అనేది నాకు బాగా లోపల గుర్తేసింది. ఇదే నువ్వు కాదు అంటున్నారేంటి, ఇలా కనబడుతుంది కాదంటారేంటి, కనపడింది నువ్వు అంటారేంటి, ఇదేంటి నాకు అసలు అర్థం లేదు. అయినా సరే ఈ అనుభవ జ్ఞానమైన గురువు కాబట్టి, అమ్మ మరి దేహం నేను కానప్పుడు నీ దేహం అంటే ఏంటి, మరి ఏంటి నాకు చెప్పాలి కదా. దేహం నేను కాదు అని మీరు అనుకున్నట్టు కాదు, నాకు కూడా లోపల క్లియర్ అయిపోవాలి కదా. అలా క్లియర్ అయిపోయినప్పుడు దాన్ని నేను అలా నమ్ముతాను అని అమ్మని అడిగేటప్పటికి, మరి అమ్మని దేహం నువ్వు కాదు అనేటప్పటికీ అసలు ఒకసారి ఎవడన్నా సరే అది ఒప్పుకో, మనం ఎందుకు ఒప్పుకో, దాంతోనే మమేకమైపోయి ఉన్నాం. ఇదే నిజం అనుకుని, దీనికి సంబంధించిన నిజం అనుకుని అన్నిట్లోని మనం మమేకమైపోయి ఉన్నాం. కాబట్టి ఆ దేహం నేను కాదనేటప్పటికీ ఒకసారి వ్యతిరేకం వచ్చేస్తుంది, మొత్తం స్పందించేస్తుంది మొత్తం అన్ని. అలాగా ఎప్పుడైతే ఈ దేహం నేను కాదని అమ్మ అనేటప్పటికీ, అమ్మ మరి దేహం నేను కాదన్నా నేనేంటి, మరి దేహం ఏంటి నేనేంటి, ఇక్కడ రెండు భావాలు. అసలు దేహం ఏంటి నేనేంటి, దేహం నేను కాదంటున్నారు కాబట్టి అరే దేహం ఏంటో చెప్తానేను నాకు అమ్మ వివరంగా ఎలా చెప్పేది చెప్తానేనండి. ఒరే సత్యం అన్న అమ్మ అంటారు, అరే మనం తల్లి గర్భంలో అందరూ కూడా, తల్లి గర్భంలో మనం అందరూ చెప్పుకున్నాం అని అందరి కోసం మనం మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి. తల్లి గర్భంలో మనం ఎవరు? తల్లి గర్భంలో అందరూ కూడా ఆ పరమాత్మ అంశం కదరా, అందరూ కూడా ఆ పరమాత్మ అంశే కదా. ఆ అంశం ఎప్పుడైతే తల్లి గర్భంలో చేరిందో అప్పుడే కదరా నీకు ఏమైంది, అప్పటి నుంచి నీకు ఆ తల్లి గర్భంలో ఆ పరమాత్మ అంశ నుంచి ఆ అంశకి తల్లి తిన్న ఆహారం వల్ల పైన ఆకారం ఏర్పడిందిరా. అది కొంచెం అది మామూలుగా సహజంగా మనం ఎలాగ జీవన విధానంలో మన ఎదుగుదల ఉందో అలాగే లోపల కూడా అలా స్లోగా తల్లి తిన్న ఆహారం వల్ల, మరి తల్లి ఏ ఆహారం తింది అంటే చూడండి, పంచభూతాలతో తయారైంది పాత్ర అని చెప్పారమ్మ. అసలు పంచభూతాలు అంటే ఏంటో నాకు తెలియదు. అప్పుడు అమ్మ చెప్పారు, ఒక్క వరుస పెట్టి ఏమన్నారు, అరే భూమిలో పండినవి అన్ని తింటాం, భూమి, నీళ్లు తాగుతాం, నీళ్లు, గాలి పీలుతాం, గాలి, అంతే కదా. ఆ ఒంట్లో వేడి లేకపోతే కుదరదు, అగ్నితత్వం కదా. ఖాళీ ఉంటుంది, ఈ ఖాళీ తత్వం, ఆకాశ తత్వం, ఈ ఐదు కూడా భూమి, నీరు, నిప్పు కదా, నీరు, నిప్పు, గాలి, ఖాళీ, ఈ ఐదు పంచభూతాలతోటి తల్లి తిన్న ఆహారం వల్ల, తల్లి దాన్ని ఉపయోగించుకోవటం వల్ల అది లోపల ఆ తల్లి తీసుకున్న దాంతో ఆ అంశకి పైన ఆకారం ఏర్పడింది. స్లోగా నెమ్మదిగా పరిపక్వం అవుతా. మరి అది ఎప్పుడు దాకా తయారవుతుందమ్మా? మరే 9 నెలలు, 9 నెలల వరకు ఒక పరిపక్వ పూర్ణ స్థాయికి వస్తుంది లోపల. మరి అప్పుడు ఏమవుతుందమ్మా అంటే, అప్పుడు ఆ లోపల ఆ తయారైన 9 నెలలకి ఒక ఆకారం ఏర్పడుతుంది. ఆ ఆకారం బయటకు వస్తుంది. మరి ఆకారం బయటకు వచ్చిన తర్వాత వ్యవహారం ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? అక్కడ వెంటనే ఏం పేరు పెట్టరు. చూడండి, ఆ దేహానికి ఏమైనా పేరు పెడతారా? ఆ పేరు పెట్టరు. మరి ఏం చేస్తారు?
11 రోజులు 21 రోజు చూస్తారు. చూసి మరి ఎందుకు చూస్తారమ్మా, ఎందుకు చూస్తారంటే ఈ లోపల ఉన్న ఈ పంచభూతాలు తత్వంతో లోపల ఉంది కదరా, ఆ లోపల ఉన్న వాతావరణం బయటకు వచ్చిన తర్వాత ఈ వాతావరణంలో ఆ ఆకారం ఉంటుందా, నిలబడుతుందా, నిలబడదా? 11 రోజులు ఉందనుకోండి, బాగుందనుకోండి, ఓ పర్వాలేదు, ఈ ఆకారానికి వ్యవహారానికి ఓ పేరు పెట్టాలి. ఇక్కడ తల్లిదండ్రులు పెట్టిన పేరే ఈ వ్యవహారం కోసం. అంతేగాని వ్యవహారం కోసం తల్లిదండ్రులు పెట్టిన పేరే ఈ పేరు. చూసారా, ఈ ఆకారానికి పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? తల్లిదండ్రులు పెట్టారు కదా. మరి అక్కడ అలాగా చంటి అంటే నేను పలుకుతాను, కృష్ణయ్య అంటే మీరు పలుకుతారు. అలాగే పేరు అంటే వ్యవహారానికి అందరిలో ఉన్నప్పుడు, మీతో వ్యవహారం ఉన్నప్పుడు మీ పేరు పెట్టి కాకిస్తే వచ్చి ఇవన్నీ కాక మీరు అని చెప్పలేం కదా. అంచేత అలా వ్యవహారం కోసం తల్లిదండ్రులు పెట్టిన పేరే ఈ పేరు. అదేనండి, ఈ ఆకారాన్ని పేరు పెట్టిన తర్వాత ఈ పేరు కూడా ఎలా పెడతారో చూడండి. మరి వాళ్ళిద్దరూ పెట్టుకుని ఉంటారు. ఇది మొత్తం చుట్టూ మన దగ్గర ఉన్నోళ్ళని, మన చుట్టూ ఉన్నోళ్ళని, మన చుట్టాలని అందరికీ కలిసి ఇదిగో ఈ కాడి నుంచి దీనికి వ్యవహారానికి ఇదిగో ఈ చంటి అనే పేరు పెట్టాము. ఇంకా అందరూ ఈ చంటి అని కాకేయండి, చంటి అంటే పిలుస్తాడు అని మనకి తెలియదు, మన పేరు మనకి తెలియదు. తర్వాత వీళ్ళు చంటి 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 అంటే అప్పుడు నేను చంటినా, నా పేరు చంటా అని మనకి తెలుస్తుంది. అప్పుడులో మనకి అని తెలుసా? అర్థమైందా? ఇవన్నీ బాగా అమ్మ ఇంత వివరంగా చెప్పారు. అంచేతే పేరు నువ్వు కాదు అని చెప్పడానికి, ఆకారం నువ్వు కాదు, ఈ వ్యవహారం కోసం పెట్టిన పేరు. చూడండి, మరి ఆ చంటాని పేరు మరి అంతే కదా. పేరు పెట్టినప్పుడు నీకేం తెలియదు. తర్వాత క్రమేణా అందరూ కలిపి మన పేరు మనకే గుర్తు చేసి నువ్వు వదిలా అని గుర్తింపిస్తారు. అవునా కదా? మరి అమ్మ ఇంత వివరంగా చెప్పిన మూలానే మనకి ఇంత సంశయం లేదు. మరి అక్కడి నుంచి ఏకృష్ణ చంటి చంటి అంటే అమ్మ నేను చంటి అంటే అమ్మ ఏం కావాలమ్మా అని అడుగుతాను. కృష్ణయ్య అంటే నేను పలకను కదా. అని చేత ఇవన్నీ కూడా ఇవన్నీ వ్యవహారం కోసం తల్లిదండ్రులు పెట్టిన పేరు. అది మాత్రం బాగా మనం గుర్తుంచుకోవాలి. మరి సరే, మరి పేరు అయితే వదిలే. మరి ఈ ఆకారం నువ్వు కాదంటున్నావు. మరి ఈ ఆకారం ఇంకొకటి, ఈ ఆకారం క్రమేణా ఈ ఆకారానికి మార్పులు ఉంటాయి, అంతే కదా. మార్పులు ఉంటాయి. ఆ మార్పుల వల్ల ఇది ఎదుగుదల ఉంటుంది, అన్ని మారుతూ ఉంటాయి. మార్పు చెందే దేహం ఇది. ఈ పాత్ర మార్పు చెందుతుంది. అని చేత ఇక్కడ అమ్మ చెప్పింది ఏంటంటే, అక్కడి నుంచి ఒరే ఇక్కడ నీ లోపల దీనికి ఈ దేహానికి ఏంటి అంశ కదరా, ఆ పరమాత్మ అంశే కదా దీనికి ఆధారం. ఆ పరమాత్మ ఆధారంతో దీనికి ఆకారం తయారు చేసుకుందరా. ఈ ఆకారం అంశిక ఆకారం, అంశ ఉండే లోపల వ్యవహారానికి ఆకారం. అర్థమైందండి? ఇది కూడా నువ్వు ఆ కర్మానుసారం జన్మకొచ్చావు కదా, కర్మానుసారం వచ్చావు. ఇది కూడా కార్యాకారణ శరీరం. నీకు కార్యం నువ్వు వచ్చిన పని చేయడానికి ఎలా అయితే బాగుంటుందో అలా తయారవుతుంది శరీరం. అర్థమైందండి? ఇవన్నీ కూడా అది కార్యాకారణ శరీరం కాబట్టి నువ్వు చేసుకున్న విధి కార్యక్రమాలను పూర్తి చేయటానికి ఈ శరీరం తయారై వచ్చింది. ఆ కార్యక్రమం అవగానే ఈ శరీరం పని అయిపోతుంది కదా. అది ఈ శరీరాన్ని వదిలేస్తుంది. ఏ వదిలేస్తుంది? అంశ వదిలేస్తుంది. పరమాత్మ అంశ వ్యవహారం కోసం వచ్చింది. ఈ వ్యవహారం చేసుకున్న తర్వాత వంట అయిన తర్వాత, వంట అన్నం వండుకున్నది, వంట అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? శుభ్రంగా వేసి పంపించాం, అంతేనా? అలాగే ఇది కూడా అంతే, వ్యవహారం కోసం వచ్చింది. అది అవగానే ఇది అంతే, దీన్ని బాగుంది. అదే అంతే, ఏదన్నా అంతే. అమ్మ చెప్పి విషయం అంత తేలిక ఉంటుంది, నిజం. అది మరి ఇంకా వ్యవహారం కోసం వచ్చింది. ఎప్పుడు దాకా ఇక్కడ నీ వ్యవహారం నువ్వు ఎంతవరకు ఏం చేయాలో, నీ విధిలో ఏం పోజేసుకు తెచ్చుకున్నావో, ఏం తగిలించుకున్నావో అవన్నీ కూడా క్లీన్ అయ్యేదాకా ఈ ఆకారం ఉంటుంది. ఈ ఆకారంలో
ఆఖరి శ్వాస వరకు ఈ ఆకారంలో వ్యవహారం నువ్వు వచ్చిన పని పూర్తయ్యేదాకా ఆఖరి శ్వాస దాకా తప్పకుండా ఉంటావు, సంశయం లేదు. నువ్వు నువ్వేం తెచ్చుకున్నావో అది పూర్తి అయ్యేదాకా ఈ వ్యవహారంలో ఉంటావు. ఆఖరి శ్వాస వరకు నీకు అది నీ పని అయిపోయిన తర్వాత ఒక క్షణం కూడా, ఒక శ్వాస కూడా ఇది ఉండదు. ఈ దేహం ఆయన పక్క తప్పు ఉంటుంది. ఈ పాత్ర ఎలా తయారైంది, పంచిపోతాలో తయారైంది కాబట్టి మళ్ళీ ఆ పంచిపోతాలకి ఈ దేహం కలిసిపోతుంది. అంచేత ఈ మార్పు చెందేది ఈ దేహం రా, ఇది ఒక పాత్ర, నీకు అర్థమైందా లేదా? అది పక్క తప్పుకుంటే దీనికి స్పందన లేదు, ఇది శవం. అది ఉంటేనే ఇది శవం. అది బాగా అమ్మ చెప్పారు. మరి నిజం కూడా అంతే కదా, మరి వ్యవహారానికి అంతే కదా. అన్నీ కూడా అమ్మ మనకి ఇంత వివరంగా చక్కగా ప్రతి విషయం కూడా. ఇంకా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశ్న ఉండదు, జవాబు ఉండదు. ప్రశ్న జవాబు అమ్మ చెప్పేస్తారు. ఇప్పుడు దేహము కానప్పుడు దేహం ఏంటని అమ్మే చెప్పేశారు, నీకు అన్ని చెప్తానని. అన్ని ఇక్కడ మరి ఇవన్నీ అంత వివరంగా మనకి చెప్పిన వల్లనే కదా ఎప్పుడే నాకు అనిపించింది నిజమే కదా, మరి ఇది అలాగే తయారైంది కదా. వాళ్ళే ఇంకా చెప్పారు, మరి లోపల నీకు కనపడకుండా తల్లి తిన్న ఆహారం వల్ల పెరుగుతుంది అంటే నీకు అర్థం, నీకు అనుమానం ఉండొచ్చు. ఇంకా మరి ఇప్పుడు కూడా మనం బయటకు వచ్చిన తర్వాత తినేది కూడా ఆ పంచిపోతాలు తప్పే కదరా. లోపల తల్లి తిన్నది ఆహారంతో ఆకారం ఏర్పడి ఈ ఆకారానికి బయట కూడా అదే వ్యవహారం కదా. భూలోపలి తిన్నా ఈ గాలి, నీరు, అగ్ని, ఈ గాలి తత్వం, ఇదే తత్వం కదా. దానికే వాటితోటే అది తయారైంది కాబట్టి బయట కూడా వాటితోటే అది నిలబడుతుంది. అవునా కదా? ఇంచేత ఎందుకు ఎంత వివరంగా అంటే ఇంక ఈ దేహభావన అనేది, దేహం పాత్ర అనేది 100% నీకు తెలియాలి. ఇంకా నేను ఇది రోజు చెప్పేది కాదు, ఒకసారి చెప్తాను అని అలాగ వివరంగా మనకి అమ్మ నాకు ఇలా వివరంగా చెప్పారు. ఇలా చెప్పి దేహం నువ్వు కాదు అంటే భావన కాదు, భావన ఈ మేను నేను అనుకుంటున్నావు కదరా, ఈ మేను నువ్వు కాదు, ఈ మేనుకి ఆధారమైన బ్రహ్మ నువ్వురా. మరి అది ఉన్నప్పుడే కదరా ఇది వ్యవహారంతో జరుగుతుంది. అది పక్క తప్పుకుంటే ఇది ఏమీ లేదు కదరా, ఇది జడం, ఇది ఈ శరీరం జడం అని అంటారు. కానీ మనం అది నమ్మం. కానీ ఎప్పుడు నమ్ముతాం? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నిజమే. మరి అది పక్క తప్పుకున్నాక ఇదే నిజం అంటే అక్కడ నీకు మరి నువ్వు వ్యవహారంలో ఉండాలి కదా. లోపల ఆ పవర్ అంటే బ్రహ్మం తప్పుకుంటే మళ్ళీ ఇది మామూలుగా ఉండాలి కదా. మరి అది తప్పుకుంటే ఇది ఉండదే. అంచేత మూలం బ్రహ్మం. అంచేత అన్నీ కూడా అమ్మ మనకి మూలానికే తీసుకెళ్తారు అమ్మ ప్రతిదీ కూడా. ఇంక మళ్ళీ సంశయం అనేది ఉండదు. ఇవాళ అంటే దేహభావన ఇక్కడ అమ్మ చెప్పే దాంట్లో 2 మాటలే కదా. ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మాని విరాని మాటే కదా. ఆ మాట యొక్క పవరు నీకు 100% తెలిస్తే దాన్ని ఎలా ఉండాలో అలా ఉంటావు, ఏం చేయాలో చేస్తాం. అది నమ్ముతాం. ఇక్కడ నమ్మకం కావాలి. నమ్మకపోతే మనకి అర్థం అవ్వకపోతే అది మనం నమ్మం కదా. అది అమ్మ మరి ఇలాగా నీకు ఒకటి ఈ శరీరం కూడా అమ్మ మళ్ళీ ఇంకా చెప్తారు, అరే నీ జన్మకి కారణం కర్మరా, కర్మకి కారణం దేహభావనరా. నిజం కాని దేహాన్ని నువ్వు నేను అని ఆపాదించుకుని నువ్వు కర్మను పోజేసుకుంటున్నావు. ఈ జడమైందా అది చేసింది అంటున్నావు. ఈ జడమైంది చేస్తుందా? దీనికి ఆధారమైన బ్రహ్మం చేస్తుందా? అది ఉంటే జరుగుతుందా, లేకపోతే అది లేకుండా ఇదే చేస్తుందా? ఈ మేడే నేనంటున్నావు. మరి ఏంటి చెప్పరా? నీకు అర్థమైందా? అమ్మా అర్థమైంది. ఇది జడమని తెలిసింది, దీనికి ఆధారం బ్రహ్మం అని తెలిసింది. బ్రహ్మ లేకపోతే ఇది జడం ఎందుకో పనికిరాదు అని తెలిసింది. అదే దీన్ని అన్ని చేయంతానని తెలిసింది. అది లేకపోతే ఇది శవం అని తెలిసిందమ్మా అని చెప్తే మరి ఇప్పుడు మరి ఈ శరీరం మరి జడం కదా. మరి జడమైన దాన్ని నిజం అనుకుని ఇదే చేసింది అనుకుని నువ్వు కర్మను పోజేసుకున్నావు మనసు ఇంద్రియాల చేత. ఇక్కడ చూడండి, మనసు ఇంద్రియాలు అనేవి ఈ దేహము మనసు ఇంద్రియాలు అనేది అంతా కూడా ఈ దేహభావనకు సంబంధించింది. అర్థమైందమ్మా? ఇక్కడ ఇదంతా కల్పితం.
ఈ దేహం నిజం అనుకుంటే అన్ని మనసు అంటే మనసు కూడా నిన్ను మనసు ఏం చేస్తుంది భ్రమ భ్రాంతుల్లో ముంచేస్తుంది అంతే కదా. ఈ దేహం కూడా దేహ వ్యామోహం కూడా అంతే. అంచేత ఈ దేహం మనసు ఇంద్రియాలు నీకు ఈ కర్మ పోజేసింది అదే. అంచేత ఈ దేహం నేను అనుకున్నావు కాబట్టి నేను చేస్తాను అంటున్నావు కాబట్టి నేను చేశాను, నేను అది చేశాను. అదే ఇక్కడ అమ్మ చెప్పింది, ఒరే నేను చేశానని మంచి పని చేస్తే పుణ్యం వస్తుందిరా, నేను చేశానని చెడు చేస్తే పాపం వస్తుంది. రెండు కూడా నీకు బంధాలే. ప్రతి క్షణం చెప్తారు మనకి, ఎందుకంటే అది అభిమానం చెప్పాలి, చెప్పకపోతే మనకు అర్థం అవుతుంది. ఈ పుణ్యం కూడా గొప్ప అనుకుంటాం, పాపం తప్పు అనుకుంటాం, రెండు కూడా బంధాలే అని అమ్మ వివరంగా చెప్తారు. అర్థమేనండి. ఇక్కడ మరి ఎప్పుడైతే ఆ రెండు బంధాలని ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఓహో రెండు బంధాలేనా, పుణ్యం కూడా బంధమా, అదేంటి అమ్మా అంటే నిజంరా. అది ఏం బాధ, ఎలాంటి బంధం అంటే ఇంకా బాగా ఏమని చెప్పారు, పాపం బంగారు ఇనుప సంఖ్యలు, పుణ్యం బంగారు సంఖ్యలు, రెండు సంఖ్యలు రెండు బంధిస్తాయి. ఇది బంధమే. రెండు చేతులతోటి బంగారంతో కట్టేస్తే ఏంటి, ఇనుముతో కడితే ఏంటి, ఇనుప సంఖ్యలు బంగారపు సంఖ్యలు పైకి ఇలా కనపడతాయి కానీ ఇది బంధమే. బంగారంతో కట్టేసిన బంధమే కదా. ఇక్కడ చూడండి, అదేంటి అని బాగా మనకి తర్కం, అన్ని తర్కమే. ఇక్కడికి వచ్చాక అమ్మ దగ్గరికి వచ్చాక మనకి అన్ని కూడా ఇదేంటి అని అనిపిస్తుంది. మనం అనుకుంటున్నారు కంటే ఇక్కడ వ్యతిరేకమే, అన్ని కూడా అన్ని వ్యతిరేకమే, ఒకటి కాదు. అదేనమ్మా అని చేత అమ్మ దగ్గరికి వచ్చాక మనకి ఏమైంది, ఓ పుణ్యం వల్ల ఏమవుతుంది అంటే చెప్తారు. మరి రెండు సంఖ్యలు అంటున్నావు కదా, పుణ్యం వల్ల ఏమవుతుందంటే నీకు మంచి మంచి అనుకూలమైన జన్మ, మంచి అనుకూలమైన అంటే నీకు అన్ని సదుపాయాలతోటి మళ్ళీ జన్మ వస్తుంది. అన్ని సదుపాయాలతోటి అన్ని అవకాశాలు అన్ని హాయిగా ఉండేలాగా నీకు జన్మ వస్తుంది. అంటే బాహ్యంగా నువ్వు వ్యవహారంలోకి అన్ని అనుకూలంగా జన్మ వస్తుందిరా. మరి బాగా కష్టాలు తప్పు చేసిన వాడికి వాళ్ళకి ఏం చెప్తుంది, వాళ్ళకి కొంచెం కఠినమైన జన్మ, వాళ్ళకి ఇబ్బందులు అవన్నీ కష్టాలు అన్నీ ఉంటాయి. వీడికి సుఖం భోగంతో జన్మ వస్తుంది. అంచేత ఆ భోగంతో జన్మ వచ్చినప్పుడు మళ్ళీ ఆ భోగంలో నువ్వు ఆ మధ్యలో పడి అసలు మళ్ళీ విషయాన్ని మర్చిపోతే అంతేనండి, మళ్ళీ ఏమవుతావు, ఇంకా దోగతికి వెళ్ళిపోతావు. అది అమ్మ ఆ పుణ్యం వల్ల కూడా ఉండాలి, మంచి చెడ్డని కాదు చెయ్యాలి. ఆ భావంలో అలా జరిగేటప్పుడు కూడా, అలా జరిగితే కూడా కొంతమంది ఇబ్బందులు పడ్డారు మహాత్ములందరూ చెప్తారు కదా. అంచేత ఇవన్నీ కూడా పాపం పుణ్యం రెండు బంధాలే. అంచేత ఈ రెండు కర్మల వల్ల నీకు జన్మ వస్తుంది, జన్మ వల్ల బంధాలు వస్తాయి, బంధాల వల్ల నీకు మళ్ళీ మార్పులు చేర్పులు వస్తాయిరా. మరి అమ్మా నాకు కర్మ వద్దు జన్మ వద్దు, నేనేం చేయాలి? అది ఇక్కడ అమ్మ చెప్పింది ఏంటంటే, ఇక్కడ మన గోల్ అంతా కూడా ఒకటే కదా. ఏంటి, జన్మలా అంటివే నా గోలు, అమ్మా నాకు అదే కావాలి, మళ్ళీ నేను పుట్టను. ఓహో నువ్వు పుట్టకుండా ఉండాలని అనుకుంటున్నావా, చాలా సంతోషం. నేను చెప్పేది కూడా అదేరా రా అని అమ్మ ఏం చెప్పారు. ఇక్కడ చూసారా, మరి దేహభావం వీడరా, బ్రహ్మభావంలో ఉండరా. ఇక్కడ దేహభావం అంటే తెలుసుకున్నావు కదా. మరి బ్రహ్మ అంటే నీకు ఆధారం అయింది అదే, దాని మూలనే దీనికి ఆకారం వచ్చింది. ఆకారానికి ఆధారం బ్రహ్మం. అది బ్రహ్మం అన్నా, భగవంతుడన్నా, శక్తి అన్నా, మీ ఇష్టం అమ్మ, ఏదన్నా అనుకోవచ్చు అంటారు అమ్మ. ఇక్కడ ఏది కూడా ఏదో ఒకటి అమ్మ బ్రహ్మం అని అంటారు కాబట్టి మనం బ్రహ్మం అనుకుంటాం. మన అందరూ కూడా ఇక్కడ ఏదనుకున్నా పర్వాలేదు, అది మీ ఇష్టం రా. లోపల శక్తి అన్నా ఏదన్నా అనుకో, ఇంకా అది ఇది కాదు, ఏదన్నా అనుకో అంటారు. అప్పుడు ఏమైంది అమ్మ చెప్పి దాంట్లో మనం అందరూ కూడా బ్రహ్మ అనుకుంటాం. ఈ బ్రహ్మాధారంతో మన జీవన విధానం గడుపుతుంది. బ్రహ్మమే మూలం, బ్రహ్మమే ఆధారం, అన్నీ బ్రహ్మమే. ఇక్కడ చూడండి, మరి ఎప్పుడైతే ఈ మూలం బ్రహ్మం అని తెలిసిందో మనకి ఏమంది, ఇప్పుడు మరి ఈ జన్మలు రావడానికి కారణం ఏంటనుకుంటున్నావు, భావన. ఈ దేహం జడమైన దేహం చేస్తానని నువ్వు అనుకునే భ్రమ భ్రాంతులే నీకు కర్మ పోజేస్తున్నాయి. నిజమైన దాన్ని నువ్వు పట్టుకుంటే అదే చెప్తారు. అప్పని చెప్తారు కదా అమ్మ, రమణ మహర్షి చెప్పిన మాటకి జవాబే చెప్తారు అమ్మ ప్రతిదీ. ఈ దొంగనేను అని చెప్తారు ఆయన. ఈ దొంగనేను అసలు నీకు తెలుసుకో, అది తెలుసుకున్నావా నీకు ఇంకా జన్మ లేదు కర్మ లేదు అంటే. మరి ఆ అసలు నేను తెలుసుకుంటే తెలుసుకోవాల్సిందే లేదు.
ఇంకా తెలియబడేది లేదు, కొత్తగా ఏమీ లేదు. నువ్వు అదే ఉన్నావు, తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో. అది బాగా గుర్తేస్తున్నాను అందరూ. అది ఒక్కటే మన గమ్యానికి వస్తుంది. ఆ ఒక్క మాట పట్టుకుని ఆ పట్టుదలతోటి నేనేంటో తెలుసుకున్న వాళ్ళందరూ కూడా మహాత్ములు, అందరూ కూడా తిరుగులేని జీవితాన్ని, తిరుగులేని ఆనందంగా గడుపుకున్నారు జీవితాన్ని. మరి అమ్మ చెప్పే మాట దానికి అదే, నువ్వు బ్రహ్మాండ అంటే నీ నిజమైన నీకు నిజమైన నిన్ను తట్టి గుర్తు చేసి నువ్వు అదే ఉన్నావురా అని చెప్పేదే అమ్మ. మరి ఆ చెట్టు వదలరు, నువ్వు అది ఎలా ఉన్నావు, ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని గుణాలేంటి, దాని భావాలేంటి అన్నీ కూడా వివరంగా అమ్మ చెప్తారు. అమ్మ చెప్పిన మాటలో ఇంకా సంశయాలు ఉండవు, ఇంకా భ్రమభ్రాంతులు ఉండవు, అసలు ప్రశ్నే ఉండదు. అదేంటంటే అప్పుడు చూడండి, మరి ఈ మూలం బ్రహ్మ అంటున్నారు కదా, ఆ బ్రహ్మాధారం తోటే నీకు అన్ని జరుగుతున్నాయి అన్నారు. ఇక్కడ మరి కర్మలు పోజేసుకున్నాం, ఈ ఇది దేహం నేననుకుని మరి నాకు కర్మ వద్దు జన్మ వద్దు అంటున్నావు కదా, రైట్, నువ్వు కర్మ జన్మ వద్దు అంటున్నావు కాబట్టి నేను చెప్పింది చెయ్యి. ఏం చేయాలి? ఇక్కడ ప్రతిదీ కూడా చేసేది నీలో ఇప్పుడు మాట్లాడేది ఎవరు, నేను మాట్లాడించేది ఎవరు, ఈ శబ్దానికి మూలం ఎవరు? బ్రహ్మ. లోపల ఆయన ఉన్నాడు కదా, ఆయన అయితే జడం అని చెప్పాను కదా, ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనే చేస్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు. మరి దీనికి ఆధారం అంతటా ఆయనే ఉన్నాడు, అంతటా ఉన్న ఆయనే నాలో ఉన్న ఆయన కూడా చేస్తున్నాడు. అంతే. చేసేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, అనేది బ్రహ్మం, ఇది బ్రహ్మం. ఎప్పుడైతే అంతా ఆయనే. ఇక్కడ మరి అదే అమ్మాయి ఏమని చెప్తారు? అంతటా ఉన్న బ్రహ్మానికి నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది అని చెప్తారమ్మ. మరి అది ఏంటి భావన? అంతటా ఆయన ఉన్నాడు, అందరిలో ఆయన ఉన్నాడు, అందరిలోనే కాదు, అంతటా కాదు, నాలోనే ఆయన ఉన్నాడు, నా చుట్టూ ఆయన ఉన్నాడు, ఇదంతా ఆయన అణువు ఆయన ఉన్నాడు అనే భావన మనకి బాగా దృఢపడింది. అంచేత అమ్మ మనకి ఏం చెప్తారు? ఒకే మాట, అంతటా ఉన్న బ్రహ్మమునకు, అంతటా ఉన్నాడు ఆయన, అణువు ఆయన ఉన్నాడు, అంతటా ఉన్న బ్రహ్మానికి నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది అని చెప్తారు. మరి ఇంకా నమస్కారం ఎక్కడ పెడతా? అణువు పెట్టుకున్నట్టు. అంటే ఇక్కడ అదే అమ్మారు, నీలో ఉన్నది నీలో, అంతటా ఉన్నదానికి నీలో ఉన్నది బ్రహ్మమే, అంతటా ఉన్నది బ్రహ్మం, బ్రహ్మానికి నమస్కారం, అంతే కదా. అక్కడ ఇంకొకటి చూడండి, ఏంటి ఇంకో మాట? బ్రహ్మార్పణం. చూడండి భావన, బ్రహ్మార్పణం. నాకు ఎందుకు, నువ్వే చేసుకున్నావు, నీకే అర్పణం. ఇంకా భావన ఇంకోటి లేదు. ఈ దేహం చేస్తాను, నేను చేశాను, నేను ఈ బడి కట్టాను, ఈ గుడి కట్టాను, నేను అది చేశాను, భోజనాలు పెట్టాను, ఇవన్నీ కాదు. భోజనం పెట్టింది ఎవరు? బ్రహ్మార్పణం. చిన్నదెవరు? బ్రహ్మమే. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక నామరూప గుణాలు కనిపించవు అంటే అనిపించదు. ఏంటంటే ఇక్కడ చూడండి, నామరూపం గుణం కనపడవు అని అంటారు. నామరూప గుణానికి అతీతం బ్రహ్మం అని చెప్తారమ్మ. మరి నామరూపాలకు అతీతం కదా. ఈ పేరు నువ్వు కాదు, నామం కాదు కదా, అతీతం కదా. నామ రూపం వ్యాకారం నువ్వు కాదు కదా, గుణాలు నువ్వు కాదు కదా. గుణాలు నువ్వు దేహభావంతో తయారు చేసుకున్న గుణాలు నువ్వు కాదు కదా. నామం నువ్వు కాదు, తల్లిదండ్రులు పెట్టింది. రూపం పంచభూతాలతో తయారైంది. మరి ఇది నువ్వు, ఏది నువ్వు? ఏమన్నా నువ్వా? కాదు కదా. అర్థమైందా? ఈ రూపం నువ్వు కాదు, ఈ నామం నువ్వు కాదు, నీ గుణాలు నువ్వు కాదు. గుణాలు కూడా దేహభావంతో నువ్వు పోయేసుకునేరా అని చెప్పారు. మరి ఇవన్నీ కూడా ఇలా ఎలా అసలు, మరి ఇది నిజమా కాదా? నిజమేనమ్మా. ఇవన్నీ కూడా నాకు తృప్తి అయ్యేలాగా ఆవిడ చెప్పారు. నేను చెప్పేది అది. ఇక్కడ నాకు చెప్పిన మాటలు మీ అందరికీ నాకు ఎన్నో 4 సంవత్సరాలు ఏకదాటిగా నాకు చెప్పారు. ఈ మాటలకి కారణం ఇవన్నీ కూడా అమ్మ చెప్పిన మాటలే మీకు చెప్తాను. నాకు ఏమీ తెలియదు, నాకేమీ రాదు కూడా. ఇప్పుడు మనం టేప్ రికార్డ్ ఆన్ చేస్తే మళ్ళీ మనం పెట్టుకుంది ఎలా వస్తుందో, నా లోపల ఈ మచ్చకంలో అమ్మ మాటలన్నీ కూడా ఈ మచ్చకంలో ఉన్నాయి. ఇందులో టేప్ అయిపోయి ఉన్నాయి. ఇది ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ బ్రహ్మమే, ఈ బ్రహ్మం ఈ పాత్రతో పలికిస్తాడు అంతే. ఆ బ్రహ్మమే పలికింటుంది. ఈ బ్రహ్మానికి ఏం కావాలో ఆ బ్రహ్మానికి తెలుసు. ఆ బ్రహ్మానికి ఈ బ్రహ్మానికి కావాల్సింది ఈ శబ్దం. అవునా కాదా? మనకి ఇక్కడ జరిగేది కూడా అంతే కదా. అంచేత ఇక్కడ చూడండి, అక్కడ అమ్మ మరి ఇంతలాగా మనకి ఇలా చెప్పుకుంటూ
మనకి ఆ భావన అనేది లేకుండా ఈ నామ రూప గుణాలు నువ్వు కాదు అనే దానికి 100%. ఎందుకంటే నేను ఇంత సరెండర్ ఎందుకు అయిపోయానంటమ్మా, నాకు ఇంకా ప్రశ్న లేకుండా అయిపోయింది. ఈ దేహం నువ్వు కాదు, మరి దేహం కాదంటే నువ్వెవరు? నామరూప గుణాలకి అతీతం బ్రహ్మం. ఈ నామరూప గుణాలు ఏంటి? ఇవన్నీ కూడా మనకి లోపల నాకు తర్కించేసినాయి. అన్నీ కూడా అమ్మ దగ్గరికి, అమ్మ నాకు ప్రతిదీ ఇంత వివరంగా ఇంత చక్కగా, అసలు ఈ క్లాసులు మీకేమి ఎప్పుడు చెప్పుకుంటారో ఇది నాకు చెప్పి నువ్వు అందరికీ ఎవరు అడిగితే వాడికి ఈ కింద అంటే అమ్మ A to Z సత్సంగం మనం అప్పుడు కింద అప్పుడు అమ్మ లాస్టే చెప్తారు మనకి. మరి నేను కింద అందరికీ నువ్వు చెప్పరా, అమ్మ మన దగ్గరికి వచ్చినాడు ఒక్క రోజులోనే బ్రహ్మోత్పాదన అని చెప్తారు. మొత్తం చెప్పి ఇవాళ చెప్పి మళ్ళీ రేపు వీళ్ళు వస్తారో, నువ్వు ఉంటావో, నేనుంటాను, వాళ్ళు ఉంటాను తెలవు. ఈ రోజే తెలుసుకోవాలి, ఈ రోజు ఈ క్షణంలోనే అయిపోవాలంటారమ్మ. అంతేనా అమ్మ చెప్పింది? మరి అమ్మ చెప్పింది అంతే, మరి చేసేది అంతే కదా, చేసేది కూడా అంతే కదా. మనం అర్థం చేసుకుంటే అంతే కదా. అమ్మ చెప్పింది ఒక్క రోజులోనే మనకి ఇక్కడ సరెండర్ అయిపోతాం. నీ నిజంగా నువ్వు తపంతో వస్తే, నిజంగా నువ్వు తెలుసుకోవాలని వస్తే ఒక్కరోజే ఇక్కడ, నీకు రెండో రోజు అక్కర్లేదు. రెండో రోజు అక్కర్లేదంటే ఏంటి? ఉండటమే. మొదటి రోజే నీ మర్మం అంతా తెలుస్తుంది, జన్మ ఏంటో తెలుస్తుంది, కర్మ ఏంటో తెలుస్తుంది, దేహభావన అంటే ఏం తెలుస్తుంది, బ్రహ్మభావన అంటే ఏం తెలుస్తుంది, జన్మ లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుస్తుంది. అన్ని కూడా ఒక రోజులోనే చెప్పేస్తాను. మళ్ళీ ఇది సాగదీసి సంవత్సరాలు వాళ్ళ దగ్గర గిరగిరా తిప్పుకుని శిష్యార్కం చేసుకుని గురువు కాదమ్మ. అసలు ఆవిడ గురువే కాదంటారు కదా. మనందరూ ఫ్రెండ్స్ రా. నేను కొంచెం ముందు తెలుసుకున్నాను, ఆచరిస్తున్నాను అనుకుంటున్నాను. మీరు అదే, నేను ఇప్పుడు మొదలెడుతుంది, మీరు చెప్పాను, మీరు మొదలెడతారు, మీరు అయిపోతారు. అంటే మనందరూ ఒకటే. ఇలాంటి గురువు నేను ఎక్కడా చూడలేదు. ఈ మాటని దమ్ము ఏ గురువుకు ఉండదు. ఎందుకుండదంటే వారికి అంటే అందరూ ఎవరి భావాలు అంటే అందరూ నా హక్కులే. అమ్మ ఇంత స్వచ్ఛంగా, ఇంత ఫ్రీగా, నీడనే అహం లేకుండా, మమకారం లేకుండా, ఇక్కడ దేనికి బానిస అవ్వకుండా, అర్థమైందండి. జనం కావాలని అనుకోరు, పేరు ప్రతిష్టలు కావాలని అనుకోరు, చూడండి నాదే వినాలని అనుకోరు, నేను ఇది అందరికీ చెప్పాలి అనుకో, జనం కోసం చూడరు. అర్థమైందండి. పేరు ప్రతిష్టలు ఆవిడకి అక్కర్లేదు, ఆడంబరం అసలు అక్కర్లేదు. అర్థమైందండి. ఇదంతా కూడా అక్కడ ఆవిడ దగ్గరికి ఎవరు వస్తే ఆవిడకి చెప్తాడు. రమ్మని అనరు, పొమ్మని అనరు కదా. ఎందుకు రాలేదా అని అడగరు, రా అని కూడా అడగరు. మనందరూ రమ్మంటే వస్తామా చెప్పండి? కాదు, మనం రమ్మంటే రావట్లేదు, మన కోసం మనం వస్తున్నాం. అర్థమైందా? ఇక్కడ మరి జన్మరాహిత్యానికి మన గోలుగా మరి ఇక్కడికి వస్తున్నామంటే అర్థమైంది కదా. అంచేత నామరూప గుణాలు మనం కాదు అనడానికి మనకు అర్థమయ్యేలా చెప్పారు కదా అమ్మ. ఇంకా ఉన్నాను వాళ్ళవా? లేదు కదా. ఈ దేహం నువ్వు కాదు కదా, పంచభూతాలతో తయారైన పాత్ర కదా. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అవునా కాదా? 100%. అది అప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? ఈ దేహం నువ్వు కాదు అనే భావన ఉంచుకుని ఈ దేహాన్ని దేవాలయం ఉంచుకోవాలి. అది ఈ దేహం యొక్క గొప్పదనం చెప్పాలి కదా. దేహం ఎలా తయారైంది, దాని యొక్క తయారీ విధానం, దాని మూలం చెప్పారు. తర్వాత ఇది ఎన్ని జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ, ఎన్ని జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ. చూడండి మరి ఇలాంటి ఎన్నో 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైన జన్మ కదా. ఎన్ని కర్మలు, ఎన్ని జన్మలు చేసి, ఎన్ని రకాల ఆకారాలు, ఎన్నో ఎత్తే వచ్చావు ఇక్కడికి కదా. మరి 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైన జన్మకు వచ్చి మనం అందులో లాస్ట్ జన్మ ఇది, హైయెస్ట్ జన్మ, మంచి జన్మ. మంచి అంటే ఇంక ఇదే లాస్ట్. 84 లక్షల జీవరాశుల్లో అన్నిటికంటే టాప్ 1 ఇదే. మరి ఇదే మళ్ళీ జన్మ లేకుండా చేసుకుని జన్మ ఇది, అంతే కదండి. మరి జన్మ లేకుండా చేసుకుని జన్మలో ఇది మానవ జన్మ. మరి ఇలాంటి జన్మకు వచ్చి నువ్వు మరి ఆ పనిలో ఉన్నావా లేదా చూసుకో. మరి ఇంత గొప్ప జన్మకు వచ్చావు,
మరి అదే ఇక్కడ అమ్మ ఇక్కడ అదే చెప్తారు, ఒరే ఇక్కడ వచ్చిన ప్రతి సత్సంగం యొక్క గోల్ జన్మరాహిత్యమే. జన్మరాహిత్యం తప్పించి రెండోది మనకు అక్కర్లేదు, మనకు అవసరం లేదు. అర్థమైందండి? మరి జన్మరాహిత్యానికి కారణం మరి నీకు తెలియాలి కదా. మళ్ళీ జన్మకి రాకూడదంటే జన్మ కారణం కర్మ కాబట్టి, ఆ కర్మ లేకపోతే జన్మ లేదు కాబట్టి అమ్మ 100% కర్మ లేని తత్వమే మనకు చెప్తారు. ఈ దేహం ఒక దేవాలయంలో ఉండాలిరా. దేహం దేవాలయం అయితే దేవాలయంలో ఎవరుంటాడు? దేవుడే ఉంటాడు. దేవాలయం అన్ని రోజు మనం చెప్పుకుంటాం. ఎందుకంటే అన్ని ఒక రోజు చెప్పుకుంటే అందంగా అంటే అర్థమవుతుంది అందరికీ. ఒకసారి వింటే అయిపోవాలి. ఇక్కడ మన సత్సంగం ఒక రోజు వస్తే ఎంత చేంజ్. ఒక రోజు వచ్చినాడు మళ్ళీ రోజు మాంటారా మన సత్సంగానికి? ఎందుకు మానరు? మన సత్సంగం ఏంటనుకుంటున్నారు? ఎవడు మాకు వాడు అర్థంలో చూసుకుంటే ఎలా కనపడుతుందో ఇక్కడ ఈ సత్సంగానికి వస్తే మన యొక్క జీవన విధానం కానీ మన జన్మరాహిత్యం అనే గోలు నీకు అర్థంలా కనపడుతుంది. ఎలా వెళ్ళాలి, అందులో ఏంటి ఏం తుడుచుకోవాలి, అర్థం మనకు సరిగా కనపడకపోతే అది ఎలా తుడుచుకుని పోతామో అలాగే జన్మరాహిత్యానికి ఏది అడ్డు అవన్నీ ఏది ఉండదు, ఏది లేదో నాకు అవన్నీ నీకు కనపడవు కదా. కనపడి నేను చూసి చేసుకుని నేను ఎలా ఉండాలని ఆ నడకలు, ఆ భావాలు, గుణాలు నేర్చుకుని మనం జన్మరాహిత్యం వైపుకి ప్రయాణానికి సిద్ధంగా ఉంటాం. అవన్నీ తెలుస్తాయి. ఇక్కడ సత్సంగంలో మగం చూసుకోవడానికి అర్థం ఎలా ఉపయోగపడుతుందో జన్మరాహిత్యం చేసుకోవడానికి సత్సంగం అలాగే ఉపయోగపడుతుంది. జన్మరాహిత్యం అన్నది ప్రతి వాడికి సాధ్యమే, అసాధ్యం అనేది ఏది లేదు, ఎవరికైనా సాధ్యమే. ఈ జన్మకు వచ్చిన ప్రతి మనిషికి, ప్రతి మానవుడికి జన్మరాహిత్యం సాధ్యం. అసాధ్యం అంటూ ఏమీ లేదు. బ్రహ్మ నేను కాదు, నేను రోజు భగవద్గీతలో చెప్పుకున్నాం కదా, స్థూలం చెప్పండి, స్థూలం సూక్ష్మం కారణం 3 కాదు, పంచకోశాలు, పంచేంద్రియాలు, నీ మనస్సు, బుద్ధి, చిత్తం ఇవి కాదు. అన్ని నీలో ఉన్నది అన్ని కాదు అంటే ఇంక నువ్వెవరోరా? నువ్వెవరో, నువ్వు నిజమైంది ఏదో నీకు నిలబడదే కదా నడుపుతోంది మార్చి. అవును. ఇక్కడ మనం అమ్మ చూడండి, మరి ఇవన్నీ ఎలా చెప్పడంలో నీకు జన్మరాహిత్యం నా గోల్ కదా. నువ్వు అదే కదా ఇక్కడికి వచ్చావు. మరి జన్మరాహిత్యానికి కారణం మరి కర్మ లేకుండా ఉండాలి కాబట్టి అక్కడ అమ్మ చెప్పేది ఏంటంటే మనకి ఏమన్నారు, కర్మ ఇక్కడ దేహం నువ్వు అనుకునే కర్మ, దేహం నువ్వు అనుకుంటే కర్మ వస్తుంది, కర్మ వస్తే జన్మ వస్తుంది అన్నారు కదా. మరి జన్మ లేకుండా ఉండాలంటే అమ్మ చెప్పింది రహస్యం ఏంటంటే ఇక్కడ దేహం ఏంటో చూసావు కదా, జడం. మరి అది చేసేది కాదు, దానికి ఆధారమైన ఈ బ్రహ్మమే దాంతో చేతంది పాత్రతోటి ఆ మూలం బ్రహ్మరా, ఈ దేహం కాదు అని మనకి అర్థమైన తర్వాత అప్పుడు మనం మూలంలోకి వెళ్తాం. ఈ భావన మార్చుకుంటాం. ఎలా మార్చుకుంటాం? ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ అనే భావన. ఓహో, ఈ మూలం బ్రహ్మే కదా, ఇక్కడ పరమాత్మ అంశే కదా తల్లి గర్భంలోని. ఆ తల్లి గర్భంలో ఉన్నది ఆకారంగా ఈ పంచభూతాలతో వచ్చింది కదా. మరి ఇదంతా కూడా తయారైంది కదా. ఈ అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం అమ్మాయిని చెప్పారు. ఒరే, అంతటా ఉన్న బ్రహ్మ ఏం చేశాడు? ఈ పంచభూతాలని సృష్టించి ఈ పంచభూతాలతోటి ఈ ఆకారాన్ని తయారు చేసి ఆయన అంశని పంపి ఆడిస్తున్నాడు రా. చక్కగా ఆడుకుని వచ్చేయండి అంటే ఆటలో మనం ఎవరు పంపారో మర్చిపోయి, ఎక్కడ ఆడుకుంటామో మర్చిపోయి, మొత్తం వచ్చిన దారి మర్చిపోయి ఇక్కడ ఈ ఆకర్షణలో లోనైపోయి ఇందులో కూరుకుపోయాం. అవునంటారా కదంటారా? కూరుకుపోయి అలిసిపోయి పోరాటంతో మనకి వచ్చిన దారి ఎలా తెలుసుకోవాలని పోరాటంతో మనం ఉన్నప్పుడు ఆ భగవంతుడు అమ్మ రూపేణ వచ్చి నా బిడ్డలు నా దగ్గరికి రావడానికి నేను పంపిన దారి మర్చిపోయారు, మళ్ళీ దారి గుర్తు తెలపాలి అని అమ్మ వచ్చి మళ్ళీ మనకి గుర్తు తెలుపుతున్నారు. అంతే. అమ్మ లాంటి వాళ్ళు అందరూ కూడా అంతే. ఇప్పుడు మహాత్ములు అందరూ అంతే. మనకి వచ్చేటప్పుడు వచ్చేసాం, మరి దారి మర్చిపోతే ఇక ఎవరు చెప్తారు? బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్ళాలి అంటే నాకు తెలియదు అంటాడు. ఏం చెప్తాడు? బస్సు ఎక్కాం, మన ప్రయాణంకి బస్సు ఎక్కాం,
ఏ ఊరు వెళ్ళాలి టికెట్ చెప్పమంటాడు, ఊరి పేరు తెలదంటారు. ఊరి పేరు తెలవకుంటే టికెట్ ఎలా ఇస్తాడు? బాబు దిగిపో అంటాడు. అవునా? అక్కడే ఉండిపో, ఆడుకో, ఇక్కడ ఆడుకో అంటాడు. ఇప్పుడు మనకేంటి, మన ఊరు తెలిసింది, ఎక్కడికి వెళ్ళాలో తెలిసింది, టికెట్ మనం ధనమంటే అక్కడికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? జన్మరాహిత్యానికి వెళ్తాం. జన్మరాహిత్యానికి వచ్చామని తెలిసింది, జన్మరాహిత్యానికి నా ప్రయాణం అని తెలిసింది. ఇప్పుడు బస్సు ఎక్కి కూర్చుని డైరెక్ట్ బ్రహ్మరాహిత్యానికి అక్కడ పోనీ అంటారు. ఇగో టికెట్. అంతేనా? తెలియనప్పుడు తెలియలేదు, తెలిసిన తర్వాత ఆ ప్రయాణంలోనే ఉంటాం, ఆ ప్రయత్నం చేస్తాం. అంతే కదా. ఆ నడకలేను అక్కడ. ఇక్కడ టికెట్ అంటే ఏంటి? ఇక్కడ బాహ్యంగా వ్యవహారానికి అక్కడ బస్సు, ఇక్కడ బస్సు కాదు నీ మనస్సు. నీ మనస్సే ప్రయాణం చేయాలి. ఆ బ్రహ్మలో లైవ్ అయ్యి ఏ కోరికలు ఏ భావాలు ఏమీ లేకుండా బ్రహ్మ మనసై, ఇంద్రియాలు మనసు దేహభావన బ్రహ్మంలో లైవ్ అయ్యి. అదేంటండి, ఈ ప్రయాణానికి ఏం కావాలి? ఏం కావాలి? ధ్యానమే ఈ ప్రయాణానికి మూలం. అదేంటంటే నీ జన్మరాహిత్యానికి ఇవన్నీ కూడా అమ్మ నువ్వన్నీ తెలుసుకో. ఇవన్నీ మలుసుకుని నువ్వు చక్కగా నీలో నువ్వు ఉంటూ మనోమౌనంతో ఈ శబ్దం ద్వారా శత్రువులు మిత్రులు తయారవుతారు, కర్మలు పోయి ఎన్ని వస్తారు. ఈ శబ్దం నిశ్శబ్దం అవ్వాలి. నీ మూలం నిశ్శబ్దం. ఈ శబ్దం వ్యక్తం చేసుకున్నావు, అది నువ్వు నీ దేహభావంతో వ్యక్తమైంది. మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళాలంటే నువ్వు తెలుసుకోవాలంటే శబ్దం చెప్తాన్ని ముయ్యాలి. ఈ బాహ్యేంద్రియాలు అమ్మ ఇంకా బాగా చెప్తారు చూడండి. ఏమన్నారు? అరే ఈ దేహం దేవాలయంలో అవ్వాలరా అన్నారు. అరే అవుతుందా అమ్మా అంటే అవుతుందిరా. ఎలా అవుతుందమ్మా? ఈ కళ్ళు మంచి చూపు చూడు, ఈ నోరు మంచి మాట మాట్లాడు, ఈ చేతులతోటి పర్లేదు ఏం కట్టక్కర్లేదు, అది అంతే. మొన్న ఏమైందో నాన్నయ్య మొన్న ఇలాగే పించారు కదా, అది ఊరిపోయింది. అది ఊరిపోతే ఇక్కడ పంచభూతాలతో మరి చూశారు కదా. ఈ కాళ్ళతోటి మంచి తోటికెళ్ళు, చేతితో మంచి పనులు చేయన్నీ కూడా ఈ బాహ్యంగా వ్యవహరించేటన్నిటినీ కూడా మంచి పాజిటివ్ లో పెట్టుకో. పాజిటివ్ లో పెట్టుకుని వాటికి ఏ స్పందన లేకుండా బ్రహ్మాధారంతో వీటిలన్నింటినీ పనిచేయి. బ్రహ్మాధారంతో వీటిలన్నీ పనిచేస్తే మొత్తం అన్ని కూడా ఏమవుతుంది? బ్రహ్మాధారంతో ఉంటే బ్రహ్మ అవుతుంది కదా. ఇప్పుడు మనం సత్సంగానికి వస్తున్నాం, ఇది బ్రహ్మ భావన జ్ఞాన సంధాన సత్సంగం. మనం అందరం ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకుంటున్నాం? బ్రహ్మం గురించి నేర్చుకున్నాం, బ్రహ్మంగా ఉంటున్నాం, బ్రహ్మ లక్షణాలు అన్నీ కదా ఇక్కడ అమ్మ చెప్పి అన్నీ కదా. అంచేతే ఇక్కడ సత్సంగమే నిన్ను సరిచేసేది, సత్సంగమే నువ్వు సరి చేసుకోవడానికి ఉపయోగపడేది సత్సంగం. ఇక్కడ సత్సంగమే మన బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో జన్మరాహిత్యమే మన గోలు. ఆ ఒక్కడే చెప్తారు, ఇంకేం చెప్పరు. ఇంకా ఇక్కడ ఏం కథలు ఉండవు, ఎవరి ఏమి ఉండదు. నీ గురించి నువ్వు వచ్చిన పని ఏంటి, ఆ పనే చెప్తారు. ఆ పని ఎలా చేయాలో, ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ఎలా గమ్యం చేరుకోవాలో, మళ్ళీ జన్మ లేకుండా ఎలా చేసుకోవాలో ప్రతిదీ కూడా ఇంక మనకి సంశయం లేకుండా అమ్మ మనకి అంత జీరత్వంగా చెప్తారు. ఎందుకు చెప్తారు? వాళ్ళు ఉంటున్నారు, ఆవిడ ఆచరిస్తున్నారు, అనుకుంటున్నారు, ఆనందాన్ని మనందరికీ పంచుతున్నారు. ఆ పంచడం కూడా మనకి ఆ దారి చూపిస్తున్నారు. ఇక్కడ ఒక బిగినెస్ చేయాలంటే బాగా బిగినెస్ నెంబర్ 1 బిగినెస్ దగ్గరికి వెళ్ళి మనం ఆడిని అడిగితే ఆడు చెప్తాడు నెంబర్ 1గా. ఆడికే బిగినెస్ రానోడి దగ్గరికి వెళ్తే మనకేం చెప్తాడు? మరి ఆడికి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, బిజినెస్ అన్ని లక్షణాలు చెప్తాడు. అది చెప్పిన తర్వాత ఆ బిజినెస్ నువ్వు చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత నువ్వు ఆ లాభం పొందుతావు. అంతే కదా. ఆ బిజినెస్ చేసి ఆ లాభం పొందినప్పుడు నీకు అది అనుభవం ఇది. అంతే అమ్మ కూడా ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో నువ్వు బ్రహ్మంగా ఉండు, బ్రహ్మంగా నడు, బ్రహ్మాధీనంతో ఈ పాత్రని నడుపుకో. అర్థమైందండి? బ్రహ్మాధీనంతో నువ్వు బ్రహ్మాన్ని తీరత్వం నీకు రావాలి. నీకు ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఈ దేహం నువ్వా, బ్రహ్మ నువ్వా? నువ్వు బ్రహ్మవా దేహమా? దేహం జడమని తెలిసింది కదా. అంచేత ఇప్పుడు చేసేది ఎవరు? బ్రహ్మే కదా. ఈ మాట్లాడేది బ్రహ్మం, అనిల్ బ్రహ్మం, ఇనిల్ బ్రహ్మం, తిని బ్రహ్మం, అన్ని చేసేది బ్రహ్మం. ఇవన్నీ బ్రహ్మ అయినప్పుడు నువ్వు
అందుకే అమ్మ బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం అని ఎప్పుడైతే నువ్వు అన్నావో అంటే ఎప్పుడు త్రికరణ శుద్ధిగా నువ్వు బ్రహ్మ అని 100% నువ్వు అనుకుని నువ్వు నమ్మి విశ్వాసంతో నిజం నేను బ్రహ్మాన్ని నిజం ఈ దేహం నేను కాదు ఈ దేహం జడం కానీ ఇది గొప్ప పనిముట్టు ఈ జన్మ లేకుండా చేసుకుని జన్మ లేకుండా చేసుకుని పనిముట్టిది దీన్ని అలా ఉపయోగించుకోవాలి అని నువ్వు అర్థం అయ్యి దీన్ని బ్రహ్మ పనిముట్టిగా అంటే దేహం దేవాలయంలో చేసుకుంటూ లోపల నువ్వేమవుతుంది దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడో నీ లోపల ఈ జీవుడే లక్షణాలు మారి గుణాలు మారి భావాలు మారి ఆలోచన విధానం మారి మైండ్ సెట్ మారిపోయి ఏమవుతుంది బ్రహ్మ అవుతుంది బ్రహ్మ అయినప్పుడు ఇంకా శబ్దం ఉండదు నీ శబ్దమే ఇంకా అనిపించుకోడు చెప్పించుకోడు ఉండటమే ఉండటం అంటే ఎలా ధ్యాన మన మౌనంతో నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకున్నావు కాబట్టి తెలుసుకుంటామే అంతే అమ్మ దగ్గర తెలుసుకుంటావు అంతే అమ్మ చాలా బాగా తెలియజేస్తారు కానీ దాన్ని ఆచరించే లక్షణాలు చెప్తారు దాన్ని అనుసరించి గుణాలు చెప్తారు దాన్ని అనుభవించి లక్షణాలు గుణాలు ఆవిడ అనువిజ్ఞానం కాబట్టి నువ్వు ఎలా ఉంది నాయన నీకు అనుభవం ఎలా ఉంది నాయన ఎలా అన్ని చెప్తారు అవన్నీ నువ్వు చేసుకోవాల్సింది నువ్వే అదేనా అమ్మ వండి అన్ని పెడుతుంది అక్కడ ఆకులో పెడుతుంది ఇప్పుడు మనం అమ్మ జ్ఞానం ఎలాంటిది అని చెప్పారు కదా ఒక మహాత్ముడు చెప్పారు కదా ఆయన ఏమన్నారు అమ్మ జ్ఞానం ఎలా ఉంటుంది అనుకుంటున్నారా వడ్డించి వేస్తారా అందులో అన్నీ ఉంటాయి ఎవరికి ఏం కలితే తింటమే ఇంకా అడిగేది ఉండదు హాయిగా తిని తృప్తిగా అంతేనా తృప్తిగా భోజనం చేయటమే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేమి ఉండదు ఏముండదు అడిగేది ఉండదు చెప్పేది ఉండదు ఏమి ఉండదు ఇంక సంశయం ఉండదు అర్థమైందండి సంశయం లేకుండా మనకి మరి జన్మరాహిత్యానికి మరి అమ్మ చెప్పింది దేహభావన వీడితే బ్రహ్మభావనలో ఉంటే బ్రహ్మార్పణ జీవితం గడిపితే కర్మ లేకుండా ఉంటుందా ఉండదా అది ఎవరికైనా సాధ్యమా కాదా ఎవడు అనుకుంటాడు అవుతారు ఇది చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది ఇంకా సంశయం లేదు అదే అమ్మ మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి జన్మరాహిత్యం సాధ్యమే అందరికీ అర్హత ఉంది వాళ్ళు చేయవలసింది చేస్తే తప్పకుండా అందరికీ అర్హత ఉంది కదా మరి జన్మరాహిత్యం అంటున్నారు నేను ఎన్నో జన్మల నుంచి నేను వచ్చాను కదా ఈ ఒక్కసారి నేను జన్మ అనుకుంటే అయిపోతానా అని అడిగాను అమ్మని అయిపోతావురా అన్నారు అయిపోతావు అంటే ఎలా అమ్మా అరే అదేంట్రా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏమన్నాడు రా జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు దగ్ధం అవుతాయి కదరా ఇది శాస్త్రాలు కూడా నిరూపించినాయి కదా ఆయన చెప్పారు కదా శాస్త్రాలు జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు దగ్ధం అయిపోతాయి కదరా నాయన అని ఆయన చెప్పారు కదా మరి జ్ఞానాగ్ని అలా దగ్ధం అయిపోతాయా అయిపోతాయి మరి నీకు అది కనబడదు కదా కనిపించి చెప్తా నేను అని అమ్మాయి అన్నారు ఒరే ఒక అగ్ని ఇప్పుడు యజ్ఞం చేస్తాం కదరా యజ్ఞం చేస్తామంటే అక్కడ నిదానమైన పొలలు ఉంటాయి ఎండిపోయిన పొలలు ఉంటాయి పచ్చి పొలలు ఉంటాయి వంకర పొలలు ఉంటాయి మరి రకరకాలు ఉంటాయి కదరా మరి అన్ని అందులో వేస్తాం కదరా మరి అందులో వేస్తే ఏమవుతుందిరా ఏమన్నా వంకర కానీ ఎన్ని ఏమైనా ఉంటాయా అన్ని ఏకమైపోయి విభూతి అయిపోతుంది కదరా అన్ని వాటిని అది సరిచేస్తుంది కదా ఆ యజ్ఞగుండంలో అన్ని ఎలా సరిచేసి ఒకటైపోతుందో అలాగే ఇక్కడ ఈ జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు బూడిదైపోయి బ్రహ్మంగా మిగులుతావురా ఇట్లా అన్నింటికి ఆకారాలు ఏముండో అర్థమైందా అన్ని కూడా ఏకమైపోయి విభూతి అవుతుందిరా అని చెప్పి ఇంకా అర్థం అవ్వకపోతే ఇంకా బాగా చెప్పారు ఇంకా చూడండి ఇక్కడ ఇంక ఇవన్నీ కూడా మరి ఎన్నోసార్లు చెప్పుకున్నాయే మనం ఒకసారి అన్ని చెప్పేస్తే క్లియర్ అవుతుందని చెప్తాను చూడండి ఏమన్నారు మరి నువ్వు వేలాది ఎకరంలో గడ్డిమేట్ పెడతారు వేలాది ఎకరంలో గడ్డిమేట్లు ఉంటాయి గడ్డిమేట్ అంటే వరిగడ్డి అది
మరి చూడండి, ఆ గడ్డి ధాన్యం అమ్మేసుకుంటాం, గడ్డి పోగు పెడతాం, ఎందుకైనా పని చేస్తుందని. అంచేత ఎవరో మహాత్ముడు చెప్పాడు, ఎందుకురా చెత్త పోజేసావు, అదంతా కర్మరా అన్నారు. మరి కర్మ అంటే ఏం చేయమంటారంటే గీరా అగ్గిపల్ల అన్నారు. ఒక్క అగ్గిపల్ల ఇలా గీసి అలా వేయరా అన్నారు, అడ్డుపడుతుంది అన్నారు. అంటే ఒక అగ్గిపల్ల దాన్ని గీసి అలా వేస్తాను, అది నా కళ్ళు ఎదురుకుండానే వేలాది ఎకరాలు అలాగా బూడిదైపోయింది. ఓహో, ఇంత అగ్గిపొలతో ఇన్ని వేలాది ఎకరాలు బూడిదైపోయింది, నీ కళ్ళారా చూసావు కదా. మరి అంత అగ్గిపొల్ల అంత ఎలా చేయగలిగింది అంతే. జ్ఞానం కూడా అంతే. జ్ఞానం కూడా కనపడదురా నాయన, జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అదేనమ్మా, అంచేత నువ్వు బ్రహ్మాత్ముడు అనే భావంతో శుభ్రంగా అన్ని కర్మలు దగ్ధమైపోతాయి. మళ్ళీ నీకు జన్మ లేదు, జన్మ రాదు. ఎప్పుడు దాకా ఆఖరి శ్వాస వరకు ఉండాలి. అదే అందుకే ప్రతిరోజు మనకి సత్సంగం ఉండాలి. అమ్మ చెప్పింది అదే. ఆఖరి మన గృహస్థులు, మన సన్యాసులు కాదు, గృహస్థులు. గృహస్థాశ్రమంలో అన్ని 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 మన గృహస్థు ధర్మాలన్నీ ఆచరించాలి, గృహస్థు ధర్మాలన్నీ నిర్వర్తించాలి, పాత్ర డ్యూటీలన్నీ చేయాలి. మనకి ఏ పాత్ర వల్ల ఏమి ఇబ్బందులు వస్తాయో, ఏమి ఎలా ఉంటుందో, ఏ పాత్ర ఎలా ఉంటుందో, ఏ క్షణానికి ఎలా మారుతారో మనకు తెలియదు కదా. అప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి, కదలకుండా, వాళ్ళలో బ్రహ్మాన్ని చూస్తూ, వాళ్ళు నామరూప గుణాలు నువ్వు చూడకుండా, చూడని స్థితి. ఇప్పుడు నామరూపం కూడా నువ్వు కాదు కదా, ఆ స్థితి నువ్వు, ఆ స్థితి నీకు రావాలి. నామరూప గుణాలకి లేకుండా చూడాలి, అది నువ్వు రావాలి. అదైనా అంచేత ఇవన్నీ కూడా మనకి సాధ్యమే సాధ్యమే సాధ్యమే. ఒక అగ్గిపుల్ల అలా చేసినప్పుడు, వేలాది ఎకరాలు బూడి చేసినప్పుడు, ఈ జ్ఞానాగ్నిలోకి నీ కర్మలని ఎందుకు దక్కడం ఖచ్చితంగా అవుతాయి. నీకు అంటే ఈ సంశయం లేకుండా చెప్పడానికి ఇవన్నీ కూడా మనకి చెప్పారు. ఎందుకంటే నీకు తెలుసుకో. అంచేత మనకి ఆఖరి శ్వాస వరకు మనం గృహస్థులం కాబట్టి గృహస్థాశ్రమంలో ఆఖరి శ్వాస వరకు కర్మ లేకుండా ఉండాలంటే సత్సంగం. ప్రతి శ్వాస బ్రహ్మంగా ఉన్నప్పుడు ఆఖరి శ్వాస బ్రహ్మంగా అవుతాం, బ్రహ్మంగానే ఉంటాం, బ్రహ్మంగానే వదులుతాం. మరి ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా ఉండాలంటే నీ సాధన, ఇక్కడ సాధనతో ఏదైనా సాధ్యం. అంతే కదా. నేను చేత మన అందరూ కూడా ఈ భావంలో ఉంటూ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో అందరూ జన్మరాహిత్యం పొందడానికి అమ్మ చెప్పిన మూలం ఇది. నాకైతే అమ్మ చెప్పింది ఇది. ఇదంతా నాకు చెప్పిన మూలనే నేను ఇంత తీవ్రంగా ఇంత ఇలాగ ఉండగలుగుతున్నాను, ఉంటాను. ఎందుకు ఉంటాను తెలుసుకున్నాను. అందరూ అదే ఉంటారు, అమ్మ కూడా అదే. అరే సత్సంగం అందరూ బ్రహ్మంగా ఉన్నారు, ఆఖరి శ్వాస వరకు ఉంటారా. అదేంటమ్మా ఎలా ఉంటారు, ఎందుకు ఉంటారా? చక్కగా వాళ్ళు తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, అనుభవిస్తున్నారు, ఉంటారు అంతే. ఇక్కడ వాళ్ళు కాదు, ఎవరు వచ్చినా సరే ఇక్కడ మనం రమ్మను రమ్మను ఎవరు వచ్చినా సరే ఈ జన్మరాహిత్యం ఖాయం ఎవరికైనా సరే. ఆడు ఈడనేది లేదు. ఏముండాలి అర్హత చెప్పారు కదా. మానవ జన్మ ఉండాలి, ఆధ్యాత్మిక గురించి తెలుసుకోవాలని తపన ఉండాలి. తపన దగ్గరికి వచ్చిన సుఖం తపన ఉండాలి. అనుజ్ఞానమైన గురువు దొరకాలి. సత్సంగం ఉండాలి. నీకు సత్సంగాన్ని సరిచేసేది సత్సంగం అయితే అసలు నీకు ఏది అర్థం అవ్వదు. బాహ్య విద్యలకి బడి కావాలి, లోపల సత్సంగానికి అంతరంగంగా బ్రహ్మ విద్యకి సత్సంగమే కావాలి. ఆధ్యాత్మిక సంపత్తికి సత్సంగమే, ఇంకెక్కడైతే నీకు అర్థం అవ్వదో తెలియదు కూడా. అంతేనా? సత్సంగం కావాలి, ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి. ఈ 6 ఉన్నాయి మనకి. ఈ 6 ఉన్నాయి కాబట్టి మనకి 6 ఉన్నోళ్ళు అందరూ కూడా జన్మరాహిత్యానికి అర్హతే. లేనోళ్ళు కూడా ఈ గుణాలు మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ గుణాలు మన అందరూ పుడతా ఏమీ పుడతా ఇవన్నీ తెలుసుకోలేదు. ఇవన్నీ కూడా మన కర్మానుసారం మనకి తెలియబడతాయి. ఆ తప్పుడుంటే అన్నీ తెలియబడతాయి. మనకి ఈ అమ్మ దొరకడం మన అందరి అదృష్టం. అందరికీ కూడా అమ్మ చెప్పేది ఏంటంటే, అందరికీ కూడా జన్మరాహిత్యం అనేది ఒక భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్. ఈ మానవ జన్మకు ఒకటే అది అదృష్టం. ఈ మానవ జన్మకు వచ్చాం కాబట్టి ఆ జన్మరాహిత్యం అనేది మనం పొందొచ్చి అర్హత ఉన్నవాళ్ళం కాబట్టి ఆ అర్హతని
అర్హతని మనం ఉపయోగించుకుని జన్మరాహిత్యం కోరుకోమని చేసుకోమని అమ్మ అందరినీ కూడా ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం తరపున అందరికీ కూడా అమ్మ మెసేజ్ అది బ్రహ్మార్పణం. మన అమ్మ అన్నయ్యకి బోధించాడు. అన్నయ్య ఏం చేస్తున్నాడు? మనందరికీ చాలా విపులంగా ఈరోజు చాలా అదృష్టమైనటువంటి రోజు. మనమే కాదు, కొత్తగా వచ్చినట్టు ఈ తమ్ముడికి ఎంతో అదృష్టవంతుడు ఈ మాటలు వినేదానికి. అందుచేత నేను వస్తే నా భావం నేను చెప్తున్నాను. నా భావం ఎట్లుంటుందంటే, మా గురువు ఇప్పుడు చెప్తే దాన్ని ఏదైనా పని చెప్తే అయితే నేను వచ్చిన దాకా చెప్పకండి అని అనేవాడిని. ఏదో నీవు కావాలన్నా చెప్పిందా నువ్వు చెప్పండి అప్పుడు చెప్పేవు. ఎందుకంటే వాళ్ళ ముఖ్య నుంచి ఏ మాట వస్తుందో ఎటువంటి మాట వస్తుందో అది మిషన్ కొట్టేదాను ఎందుకు పనికిరా అనే భావంతో చెప్పించుకున్నాను. ఈరోజు అమ్మ చెప్పింది మన అన్నయ్య మన అందరికీ ఎంతో విపులంగా చెప్పాడు. ఇంతవరకు నాకు దీంట్లో కాలు భాగమే తెలిసింది, ఈరోజు పరిపూర్ణంగా తెలిసింది. అందుచేత అన్నయ్యకు ఇటువంటి సమాధానాన్ని ఇంకా ఒక ఎప్పుడైనా ఫంక్షన్ పెట్టుకుంటాం చూడు, ఆ రోజు చెప్పుకుంటే అందరూ వింటారు, వాళ్ళు తయారయ్యేదానికి కూడా ఇది దూరం అవుతుంది. అటు అందుచేత అమ్మకు నాన్నకు అన్నయ్యకు కూడా ఒకసారి 3 సార్లు చప్పట్లు ఇది ఇటువంటి మన అదృష్టం. అందుకని ఇంకొకటి మనం బయటపడాల్సిన పని లేదు. మనకు అమ్మ ఇది ఇచ్చింది, తరువాత మందులు ఇక్కడే ఉంటాయి. ఈ తర్వాత మీ కుటుంబీకులు కూడా నేను ఇంకా తెప్పిస్తాను, మందులు తెప్పిస్తాను. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు వేసుకుంటే పక్షులే బతున్నాయి, చెక్కలా వస్తున్నాయంట. అలాంటప్పుడు మనకి చేసి భయం ఉంటే దైవాజ్ఞ లేనిదే ఏమైనా కుటుంబంటారు కదా. అమ్మ ఒక చక్కని మాట మనకు చెప్పారు, ఆయన విధి తప్పించుకోలేమన్నా. మరి బాలసుబ్రహ్మణ్యం ఏమన్నాడు? ఆయన ఒక్కడే మీరు ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అదే చదవగా చాలా మందికి పుణ్యంలో వచ్చింది, ఎవరికి ఒక్కరికే వచ్చింది, మరి వాళ్ళందరికీ వచ్చిందా? అందుచేత విధిని మనం తప్పించుకోలేము. మనం ఇంత భయం చెప్పండి. అందుకే అందరూ ఎవరు భయపడాల్సిన పని లేదు. దీనికి అమ్మ దగ్గరికి వస్తే మనం అందరం కూడా 100 ఏళ్ళు బతుకుతాము అనేటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా భయపడకుండా ఉండాలని ఇక్కడ ఎవరు ఎన్ని ఏళ్ళు బతుకుతారు అన్నది మాత్రం మనకి అసలు సమస్య కాదు. ఎన్ని ఏళ్ళు బతుకుతాం, ఈ విధి ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఈ భూమి మీద ఉంటాం. 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు అనేది లేదు. ఇక్కడ మనం విధి ఎన్నాళ్ళు తెచ్చుకున్నావో అన్ని వాళ్ళు ఇక్కడ ఉంటాం. ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా ఉంటాం. ఇక్కడ ఆఖరి శ్వాస వరకు ఆనందంగా ఉంటాం. ఆ భావంలోనే భాగ్యం ఉంది. మనం ఎవరికి బాధ పెట్టాం, మనం ఆనందంగా ఉంటాం, చుట్టూ ఉన్న ఆనందంగా ఉంచుతాం, మనం ఆనందంగా వెళ్తాం. ఇది ఈ సత్సంగం యొక్క గొప్పతనం తెలుసుకున్న తర్వాత మనం అందరూ ఆ స్థితిలో ఉంటాం. ఇక్కడ నన్ను చూస్తారా, నన్ను చేస్తారా, చూసిది లేదు, చేసేది లేదు. నీ విధులు ఏ చుట్టూ అదే జరుగుతుంది. చూస్తారంటే చూడరు. నన్ను అందరూ బాగా చూస్తారు. పాజిటివ్ లో ఉండాలి, నెగిటివ్ భావన అనేది రాకూడదు. నెగిటివ్ వచ్చిందా మనసే, దేహభావనే నెగిటివ్, బ్రహ్మ భావనే పాజిటివ్. ఆనందం బ్రహ్మ, బ్రహ్మ అంటే ఆనందం, ఆనందం అంటే బ్రహ్మ. ఇంకా బ్రహ్మంగా నువ్వు ఆనందంగా లేవా, బ్రహ్మంగా లేనంటే ఇంక రెండో మాట అనుకోకుండా అంతే. ఓ నేను ఆలోచిస్తున్నా, నేను బ్రహ్మంగా లేనా, నాకు ఈ ఆలోచన ఎందుకు? ఆలోచన వల్ల ఏమన్నా ఉపకారం ఉందా? ఆలోచన ఏం చేస్తుంది? అయిపోయి ఎంత చూస్తూ ఉంటుంది, జరగబోయే అన్ని ఊహించి గాల్లో చూపిస్తుంది. రేపు జరిగేదంతా భూతాంతంలో చూపిస్తుంది. అది నిజమా? అది అవుతుందా? అయిపోయిందంతా చెప్తుంది. అది అవసరమా? ఇది అవసరం లేదో, అది అవుతుందో అవదో తెలియదు. రేపుకి అసలు రూపే లేదు. అమ్మ దగ్గరకు వచ్చాక మనకు తెలిసింది రేపుకి రూపే లేదు. వర్తమానంలో ఈ రోజు హాయిగా ఆనందంగా, ఈ రోజుకి ప్రతి క్షణం ఆనందంగా ఉండటమే మన యొక్క బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగుల లక్ష్యం. అంతే. ఇంకా అదే మనకి గోలు. అంటే ఇంకేం లేదు, ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. మనకు కావాల్సింది అంతే కదా. అంతే మనం
కాలంతో పని లేదు, ఏడుతో పని లేదు, వారాలతో పని లేదు, క్యాలెండర్తో పని లేదు. నీతోటే నీ పని, ఇంకెవరితో పని లేదు. నీ పాత్ర శుద్ధి చేసుకో చక్కగా. నీ దేహధర్మం ఇంట్లో చక్కగా గృహస్థిగా ఉన్నాం కాబట్టి ఇంట్లో పాత్ర పని చక్కగా ఏది తప్పించుకోకుండా ఇష్టంగా చేసి వాడి నామరూపు కూడా చూడకుండా నీ బాధ్యతను ఇష్టంగా చేసి చక్కగా హాయిగా ఆనందంగా ఉండు. అంతే. అప్పుడు హాయిగా ఉన్నావు. అసలు అమ్మ చెప్పేది ఒక్కటే, మీకు ఈ మాట చెప్పాలనుకున్నాను చెప్పడం. అసలు ఎవరైనా సరే ఈ ఆనందం అనేది ఎక్కడ పోగొట్టుకుంటున్నావో మనకి తెలియట్లేదు. ఫస్ట్ అమ్మ దగ్గరికి వచ్చాక తెలిసింది. ఎక్కడ పోగొట్టుకుంటున్నాం? ఇంట్లోనే పోగొట్టుకుంటున్నాం. నీ పాత్ర డ్యూటీలోనే పోగొట్టుకుంటున్నాం. నీ పాత్ర డ్యూటీలో భేదాలు చూపించుతున్నాం, అంటే నామాలు చూస్తున్నావు, గుణాలు చూస్తున్నావు. చూసారా? నామరూప గుణాలు చూస్తున్నావు. వాళ్ళు చూసి వేరుపాటు భావం తెచ్చుకుంటున్నావు. అక్కడే నువ్వు విభజన అయిపోతున్నావు. ఒకటిగా ఉన్నది అక్కడే ముక్కలు చేసుకుంటున్నావు. అర్థం ముక్కలు అయితే నీకు ఎలా ఉంటుంది అలాగా నీకు హృదయం, నీ మనసుని అక్కడే ముక్కలు చేసుకుంటున్నావు. అక్కడే మనందరూ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక ఇంట్లోనే నీకు ఇంట్లో ఆనందమే ఇదిలో ఆనందం. ఎప్పుడైతే మనం పాత్ర డ్యూటీలో పర్ఫెక్ట్ గా ఎవరి నామరూప గుణాలు చూడకుండా చక్కగా అందరినీ బ్రహ్మంగా చూస్తూ వాళ్ళ నామాలు కానీ రూపం కానీ గుణం కానీ మనం చూడకుండా మన డ్యూటీ మనం చేసుకుంటూ వాళ్ళ అభిప్రాయం నాకు అనవసరం వాళ్ళు అంటే అన్నారులే అత్తగారు ఇవాళ మిమ్మల్ని కోళ్ళ మంచిది కాదు అంటుంది. మీరన్నీ మంచిది చేయండి, నా కోళ్ళ మంచిది లేదు అంటుంది. కానీ అదే కోళ్ళు అదే అత్తగారు మళ్ళీ ఏమంటారు? అంటారా? అలాంటి వాళ్ళు ఎంతమంది చూసాం. అంచేత ఎవరి మీద అనుకరించకండి. మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పం పెట్టుకోండి. మీరు తెలుసుకున్న దాన్ని ఆచరించి అనుభవించండి. 100% రిజల్ట్. మీకు 100 మార్కులు రావాలంటే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల చూస్తే మీకు రాదు. మీరు అన్ని చదువుకుని అన్ని రాసేస్తే అన్నీ అవుతాం. అలాగే అమ్మ దగ్గర మనం టీచింగ్, అమ్మ చెప్పిన అన్ని ఏంటా ఆచరించా అనుభవించా అదే మనం అవుతాం. ఇంకా అందులో సంశయం లేదు. అసలు ఎవరి గురించి చూడొద్దు అన్నారు అమ్మ. అదే చెప్తారు, ఎవరి నామరూప గుణాలు చూడొద్దు. మనం ఎవరి నామరూప గుణాలు చూసినా నువ్వు విభజన అయిపోతావు, ఏకత్వం రాదు. నీకు ఏకత్వం రాదు, భిన్నత్వం చెప్తుంది. భిన్నత్వం అంటే ఏకత్వం అయినప్పుడే నీకు ఆనందం. అంచేత అవన్నీ కూడా మనకి అమ్మ దగ్గరికి వచ్చాకనే మనకి ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్తాం? పాత్ర డ్యూటీలో పర్ఫెక్ట్ గా ఉంటూ చక్కగా ఉంటూ ఇంట్లో వాళ్ళందరినీ బ్రహ్మంగా చూస్తూ ఇంట్లో వాళ్ళందరికీ ఆనందాన్ని పంచుతూ వాళ్ళకి పాత్ర మనం ఏమో అందరికీ ఉపయోగపడుతూ ఆయన ఉపయోగించుకుంటూ మన అందరినీ ఎప్పుడైతే ప్రేమగా చూసామో మన ప్రేమలో ముంచుతారు తప్పకుండా. అంతే, నువ్వు చేయవలసింది చెప్తే రావాల్సింది వస్తుంది. దాని గురించి సంశయం లేదు. అక్కడ మనం ఏమవుతాం అంటే అమ్మ దగ్గరికి వచ్చాక పాత్ర శుద్ధి చేసుకుంటున్నాం. ఈ పాత్ర శుద్ధి వల్లే మనకి సగం ఆనందం పాత్రలోనే వస్తుంది. ఇంట్లో ఆనందం వస్తే ఇదిలో ఆనందం ఆటోమేటిక్ గా రాదమ్మా. ధ్యానం ఎలా చేయగలుగుతాం అన్నది మనకి ఒడిదుడుకులు ఉన్నాయనుకోండి, కళ్ళు మూసుకుంటే మాత్రం అయ్యే గుర్తొస్తుంది. ధ్యానం ఎందుకు రావట్లేదు అందరికీ? ఇంట్లో సరిలేనప్పుడు ధ్యానంలో ఎలా కూర్చోగలుగుతాం? అవునా కదా? మరి మన సంకల్పం ఎలా ఉండాలి? దృఢత్వంగా ఉండాలి. సంకల్పం దృఢత్వంగా ఉన్నప్పుడు వెనకడుగుంది. మరి ఉగాది అందరూ పాపం కరోనాని ఇంట్లో కూర్చున్నారు. నిజంగా తల్లిదండ్రులు కుటుంబాలు అందరూ అలా పంపి నన్ను ఇక్కడ ఎంతమంది అన్నాము? 180 అంటే ఇంకా ఎంత 200 మందికి సరే. దానికి 11 అయిందా?
ఎందువలనంటే ఎందువలనంటేనమ్మా నిన్న అలా వచ్చారు ఇంట్లో వారందరికీ వారి వారి కుటుంబాలకి నమస్కరించాలి. కరోనా కాలంలో కూడా మరి లైవ్ లో చూసేవారు, ఇక్కడికి వచ్చిన వారు అసలు ఎలా జరిగింది, పరమాత్మ ఎలా చేయించాడు. పోరాటం పిల్లలు తల్లిదండ్రులు కొంతమంది పంపకపోయినా పోరాటం పట్ల ఆయన్ని తీసుకుని అలాగా తెచ్చు. రాంబాబు స్వామి గారు అంటే మన సత్సంగులు కాబట్టి కుదిరింది. నిన్న రాంబాబు స్వామి గారు ఆ కుటుంబ సమేతంగా ఆరోగ్యం మరి ఆవు దూడ అంటే ఇవన్నీ ఎలా జరిగినాయి. ఎవరికాళ్ళు బ్రహ్మంగా ఉన్నారు కాబట్టి పరమాత్మ ఇది మన సత్సంగం తరఫున అందరం కూడా కృతజ్ఞతగా నమస్కారం. అందరికి సత్సంగులందరికీ, లైవ్ చూసిన వారికి, ఇక్కడికి వచ్చిన వారికి మామూలా పరమాత్మ ఎలా చేస్తాడు. అసలు ఈవేళ మనం తలంపులో పెట్టుకుంటే ఆశ్చర్యం. అలా చేయించేస్తాడు అంతే. మాట్లా అంతా పరమాత్మ చేస్తాడు. పరమాత్మ యొక్క దయతో మనం అందరం హాయిగా ఉంటున్నాం. నేను 2 సీసాలు నింపుతాను, 2 రకాల మందులు. మీ ఇంట్లో అందరూ కూడా మనకు సహాయం చేయండి. ఇన్ని రకాల రక్షణ మనకు కల్పించింది. ఇది కట్టుకుంటున్నాను మందులు, రక్తాలైన మందులు గవర్నమెంట్ నంబర్ 1 డాక్టర్ ఇంత రక్షణ మనకు పోలీస్ రక్షణ కంటే ఎక్కువగా ఉంది. మనకు ఇంకేమైనా భయం, అమ్మ ఒక మాట విధిని తప్పించుకోవాలి కదా, మనకి ఏం భయం లేదు. అందులో 2 సీసాలు మనిషికి 2 సీసాలు ఇస్తాను. 2 శుభ్రం చేసుకొని మాకు ఇంకా నేను బాగుంటే అన్ని నేనే చేసుకునేవాడు. వాటి వల్ల శుభ్రం లేదు. మనకి పెట్టుకుంటే ఒక దాంట్లో ఇస్తాను. మందులు అందరికీ చెప్పగలిగాము. ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయి మనకే ఉన్నాయి. తయారు చేస్తాను మందు తిప్పించుకో బజార్ నుంచి తయారు చేసి వేసుకోలేదు. 2 సీసాలు పెడతాను. ఇక్కడ కేజీ పెట్టిస్తాను. అందరికి ఇవ్వలేము. ఎవరో అనుగ్రహం మనకి నమస్కారం. మరి ఇలా పెడుతున్నారు అంటే ఇంతమందికి అవకాశం జరుగుతాం. మరి లైవ్ పెట్టుకున్నాం చెప్పారా?